చదువుకున్నంత మాత్రం అక్కడికి వెళ్ళి నాలంటి పోయి అక్కడ చదివేసినంత మాత్రం అదేలే, దాన్ని మనం వంట పట్టించుకునే విధానం బట్టి ఉంటుంది. అవును, రైట్. పట్టాభి గారు, ఇక్కడ ఇప్పుడు పేటిఎం అనే కంపారిజన్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు స్కూలింగ్లో ఉన్నవాళ్ళు, పాఠశాల విద్యలో ఉన్నవాళ్ళు రేపు ఇంటర్మీడియట్ చదువుతారు, తర్వాత గ్రాడ్యుయేషన్కి వెళ్తారు, యువతగా రూపాంతరం చెందుతారు. ఇప్పుడు బాల్య వ్యవస్థలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ యువతగా మారుతారు. వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారు అనే దాన్ని కాన్సెప్ట్గా తీసుకుంటే నాకు ఈ రెండు కంపారిజన్ వచ్చింది, పేటిఎం అని. ఎందుకు నేను మళ్ళీ పేటిఎం అని ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని విషయాలు లైవ్లో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. నాకు కొన్ని పోస్టింగ్స్ వచ్చాయి, అలాగే కొన్ని నేను కూడా చూశాను. ఏది, ఈ ప్రోగ్రాం జరుగుతుండగానే అప్పటికప్పుడే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అది పాఠాలు చెప్పి ఆ కార్యక్రమం జరిగి కాసేపటికే టప మొన్న చెప్పాడు కదా, మీ 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 చేతిలో ఉన్న ప్రతి ఫోను ఒక గన్ను అని. అది ఆ గన్నులయ్యి ఆ గన్నులు ఏంటంటే బూతు పంపిస్తున్నాయి. బూతు నేనే చదవలే, కానీ ఒక అతను పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ వనరుల మీద పిల్లలకి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు, అంతే కదా. వనరులు అంటే ఏంటి, దాని గురించి చెప్పడం ప్రయత్నిస్తే ఒక వ్యక్తి ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే, కూటమికి వనరులు ఏపీలో లభించే ప్రాంతాలు ఏవి? పోలవరం, అమరావతిలో రియల్ ఎస్టేటు, మద్యం ద్వారా, ఇసుక ద్వారా, భూదందాలు, సెటిల్మెంట్లు, బినామీలు. అంటే ఈ రకంగా ఇది పెడితే వీళ్ళని ఎట్లా సంస్కరిస్తారు? పెట్టిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్, మరి దీని మీద డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయో, గవర్నమెంట్ ఏం చేస్తుందో, ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత ఉన్నతమైన ప్రోగ్రాం చేస్తే దాన్ని ఈ రకంగా ట్విస్ట్ చేయడం. తర్వాత నన్ను అందరూ క్షమించాలి, ఇంకోటి చెప్తున్నా నేను, అందరూ క్షమించాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పాలి. చెబితేనే ఈ పేటిఎం బ్యాచ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత పిల్లలతో గ్రూప్ ఫోటో దిగాలి. గ్రూప్ ఫోటో దిగితే తర్వాత ఫోటోలు వచ్చాయి, మనం చూసాం. ముందందరూ ఇట్లా పిల్లలు ఇట్లా కూర్చుంటే వెనక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆ టీచర్స్ అందరూ నిలబడి ఉన్న ఫోటో తీశారు. అయితే ఆ ఫోటో దిగడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాజువల్గా ఏంటి ఎట్లా ఉంటే వస్తుంది, కూర్చుంటే బాగొస్తుందా, నుంచుంటే బాగొస్తుందా అన్నారు. అంతే కదా, మరి ఫోటో ఎట్లుంటే బాగుంటో వస్తుంది. దానికి ఒకడు పెడతాడు, అయ్యా సీఎం గారు మీకు ఎలా వస్తుందో మాకు తెలియదు కానీ మాకు కూర్చుంటేనే వస్తుంది. ఇలాంటి దుర్మార్గపు పోకడల్ని ఆ పోస్టర్లు ఉన్నాయండి, ఫేస్బుక్లో ఉన్నాయి, మీ ఊరికినే దొరికిపోతాయి. మీ పోలీసులకు గనక ఏ మాత్రం సెన్సిటివిటీ స్కిన్ గనక ఏ మాత్రం పనిచేసినా, ఏ మాత్రం దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లా, సెన్సిబుల్గా పనిచేసినా అన్నీ ఉన్నాయి. మీ చేతిలో ఫోనే మీకు గన్ను అని ఆయన చెబితే ఇగో ఈ పెడుతున్నారు. పోలీసులు అల్పనాలు చేస్తే నిల్చుంటూ కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఉండదు ఇంకా. సో నేను అందుకే అంటున్నా, పీటీఎం పెడితే బాధ్యత గల పౌరులు, యువకులు తయారవుతారు. లేకపోతే ఇగో జగన్మోహన్ రెడ్డి తయారు చేసే పేటీఎం ఇలాంటి తయారవుతుంది. ఇది సంస్కరించాల్సిన బాధ్యత కూడా మీ ప్రభుత్వానిదే, అంతే కదండి. దీన్ని సంస్కరించాల్సిన బాధ్యత, ఇలాంటి వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిన బాధ్యత, ఇలాంటి వాళ్ళని ఎలా సంస్కరించాలో ఆలోచించాల్సిన బాధ్యత, దానికి అవసరమైన పాఠాలు సిలబస్ తయారు చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారిది, మీ హోంమంత్రి గారిది, మీ ప్రభుత్వానిది. అది నేను చెప్పదలుచుకున్నది. చెప్పండి ఇక పేటీఎం వర్సెస్ పీటీఎం.